కథలు. పల్లెటూరి కోడలు వర్సెస్ పట్నం కోడలు. పార్వతమ్మకి ఇద్దరు కొడుకులు. ఒకరి పేరు గోవింద్, మరొకరి పేరు రమేష్. గోవింద్కి సరిగ్గా చదువు అబ్బక పొలం పనులు చేసుకుంటూ ముత్యాలపల్లి గ్రామంలోనే తల్లి పార్వతమ్మ, తండ్రి శంకరయ్యతో ఉంటాడు. పార్వతమ్మ రెండో కొడుకు బాగా చదువుకొని ఉద్యోగం చేస్తూ ఉంటాడు. అలా వాళ్ళ జీవితాలు సాఫీగా సాగుతూ ఉంటాయి. ఒకరోజు శంకరయ్య, ఏమే పార్వతి, పెద్దోడికి మన సంబంధం వచ్చిందే. మన పక్కూరే చింతలపూడి గ్రామం. అమ్మాయి పేరు కస్తూరి. లక్షణంగా ఉంటుంది. ఒకటే కూతురు, ఎకరం పొలం ఇస్తా అన్నారు. ఏమంటావు నువ్వు? అన్నీ బాగుంటే ఆ అమ్మాయికే ఇచ్చి పెళ్లి చేద్దాం. వాళ్ళ మాటలు వింటున్న గోవింద్, ఇంతకీ అమ్మాయి ఏం చదువుకుంది? చదువుతో నీకేం పనిరా? నువ్వేమన్నా చదువుకున్నావా? అమ్మాయి వీధి బడిలో 5వ తరగతి వరకు చదువుకుంది. మరి తమరో? నా చదువు ఆగిపోయింది కాబట్టే చదువుకున్న అమ్మాయిని చేసుకోవాలనుకుంటున్నాను. ఒరేయ్, వాళ్ళు కూడా అదే అనుకుంటారు కదరా. చదువుకున్న వాళ్ళకి చదువుకున్న వాళ్ళ సంబంధం వస్తుంది. నువ్వు పెద్ద పెద్ద కలలు కనకు. ఆ మాటలకు అతను బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. పార్వతమ్మ, శంకరయ్యలిద్దరూ కూడా ఏంటి వీడు ఇలా మాట్లాడుతున్నాడు అని వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటారు. 2-3 రోజులు గడుస్తాయి. తల్లిదండ్రులు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి పెట్టడంతో ఆ అమ్మాయిని చూడ్డానికి చింతలపూడి గ్రామానికి వెళ్తారు. గోవింద్ కస్తూరిని చూసిన తర్వాత అతని అభిప్రాయం మార్చుకుంటాడు. కస్తూరి గోవింద్కి నచ్చడంతో హడావిడిగా పెళ్లి కూడా జరిగిపోతుంది. కానీ కట్న కానుకలు మాత్రం వాళ్ళకి అందలేదు. కట్నంగా ఇస్తామన్న ఎకరం పొలం కూడా వాళ్ళకి రాకపోవడంతో అత్తగారు ఆ విషయాన్ని మనసులో పెట్టుకొని ఉంటారు. పెళ్ళైన కొద్ది రోజుల తర్వాత, పెళ్ళయి 5 నెలల పైనే అవుతుంది కస్తూరి. మీ నాన్న ఇంతవరకు కట్నం గురించి మాట్లాడలేదు. కనీసం ఇస్తామన్న పొలం కూడా ఇవ్వలేదు. నువ్వొకసారి మాట్లాడి చూడు. అంటే అత్తయ్య, మీరు తప్పుగా అనుకోకండి. ఇప్పుడు ఆయన పొలాన్ని సాగు చేసుకుంటున్నాడు కదా. ఆయన తదనంతరం అది నాదే కదా. కొంచెం ఈ విషయాన్ని మనసులో ఉంచుకోండి అత్తయ్య అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ సమాధానానికి పార్వతమ్మకు కోపం వచ్చి చాలా కోపంగా పొలం దగ్గర ఉన్న కొడుకు దగ్గరికి వెళ్తుంది. గోవింద్ అక్కడ పొలం పనులు చేసుకుంటూ ఉంటాడు. నీ పెళ్ళాం ఇప్పుడే నాకు బాగా ఎదురు సమాధానం చెప్పడం మొదలుపెట్టింది. కట్నం గురించి అడిగితే మా నాన్న తర్వాత నేనే కదా, ఈ విషయం మనసులో పెట్టుకోండి అని ఏదేదో మాట్లాడుతుంది. ఆ విషయం విన్న గోవింద్, కస్తూరి చెప్పింది కూడా నిజమే కదమ్మా. ఇప్పుడు ఆ పొలం ఆయన దగ్గరుంటే ఒకటి, మన దగ్గరుంటే ఒకటేంటే? కొడుకు సమాధానానికి కూడా విసిగిపోయిన పార్వతమ్మ మరింత కోపంగా ఇంటికి వెళ్ళిపోతుంది. ఇక రోజులు గడుస్తూ ఉన్నాయి. కస్తూరి గర్భవతి అని తెలుస్తుంది. ఆ విషయం తెలుసుకుని ఇంట్లో అందరూ చాలా సంతోషంగా ఉంటారు. కానీ పార్వతమ్మ మాత్రం సంతోషంగా ఉండదు. ఇదే మంచి అవకాశం. దీన్ని బాగా హింస పెట్టాలి. అప్పుడు కానీ నా దారిలోకి రాదు అని అనుకుని గర్భవతిగా ఉన్న కోడలి చేత కఠినమైన పనులు చేయిస్తూ ఉంటుంది. పాపం ఆ పనులన్నీ చేయలేక కోడలు చాలా అలసిపోతుంది. బట్టలు ఉతకడం, బావిలో నీళ్లు తోడి పెరటి మొక్కలకి పోయడం, ఇంకా ఎన్నో కఠినమైన పనులు చేయమని ఒత్తిడి పెడుతూ ఉంటుంది. అలా 1 నెల గడిచిన తరువాత కస్తూరి తండ్రి రామయ్య ఇంటికి వస్తాడు. తను వస్తూనే అరటి గెలలు, కొబ్బరికాయలు, రకరకాల స్వీట్లు తీసుకువస్తాడు. ఏంటన్నయ్య గారు, చాలా రోజుల తర్వాత కనబడ్డారు. ఇంటి ఛాయలకు వస్తే కట్నం అడుగుతామని రాలేదా? కట్నం సంగతి ఏంటి మరి అని వచ్చి రాగానే కట్నం గురించే మాట్లాడుతుంది. ఆ మాటలకి రామయ్య కొంచెం బాధగా, అదేంటి చెల్లమ్మ, నేనెక్కడికి వెళ్తాను చెప్పు. ఉన్న ఒక్కగానొక్క కూతురు, ఉన్న ఇల్లు పొలం 2 తనకే కదా. అప్పుడు పార్వతమ్మ, ఈ మాటలకేమీ తక్కువ లేదు. ఈలోపే నువ్వు పోతే దానికి ఎలాంటి లింకులున్నాయో ఏమో. అదేదో నీ కూతురి పేరు మీద రాయొచ్చు కదా. నువ్వు పోయినా మాకు ఎలాంటి బాధ ఉండదు అంటూ కఠినంగా ఏదేదో మాట్లాడుతూ ఉంటుంది. రామయ్య ఆ మాటలకి ఒక్క క్షణం కూడా అక్కడ ఉండకుండా వెళ్ళిపోతాడు. తండ్రి అలా బయటకు వెళ్ళాడో లేదో కూరగాయలు తీసుకొని ఎదురుగా కస్తూరి కనబడుతుంది. నాన్న,
ఎప్పుడు వచ్చారు? అప్పుడే వెళ్ళిపోతున్నారేంటి? నా బంగారు తల్లి, జాగ్రత్త అమ్మా, ఉంటాను. రామయ్య కంటతడి పెట్టుకుంటూ జాగ్రత్తగా ఉండమని చెప్పి వెళ్ళిపోతాడు. కస్తూరికి ఏమీ అర్థం కాదు. ఖచ్చితంగా వాళ్ళ అత్తయ్య ఏదో అని ఉంటుందని తను ఏం మాట్లాడకుండా బాధగా లోపలికి వెళ్ళిపోతుంది. కొన్ని రోజులు గడిచిన తర్వాత రమేష్ తను ప్రేమించిన ప్రియాంక అనే అమ్మాయిని, ఆ అమ్మాయి తల్లి రాధాని తీసుకొని వస్తాడు. అమ్మా, ఈ అమ్మాయి పేరు ప్రియాంక. మేమిద్దరం ఒకే కంపెనీలో పనిచేస్తున్నాము. అదిగో ఆమె పేరు రాధ, ప్రియాంక అమ్మగారు. ప్రియాంక వాళ్ళ నాన్న 2 సంవత్సరాల కిందట చనిపోయారు అంటూ ఆ కుటుంబం గురించి చెప్తాడు. పార్వతమ్మ దానిని వింటూ ఉంటుంది. అప్పుడు రాధ, చూడండి వదిన గారు, నాకు ఒక్కతే కూతురు, చాలా ఆస్తి ఉంది. 5 ఎకరాల మామిడి తోట, 3 ఎకరాల కొబ్బరి తోట, 2 ఎకరాల భూమి, 1 బంగ్లా ఉన్నాయి. అవి మొత్తం అమ్మాయి పేరు మీదే ఉన్నాయి అని చెబుతుంది. ఆ మాట వినగానే పార్వతమ్మ, అమ్మాయి లక్షణంగా ఉంది, అంతే చాలు, ఆస్తిపాస్తులదేముందిలేండి. ఇక వాళ్ళు అలా మాట్లాడుకుంటున్న సమయంలో పెద్ద కోడలు అక్కడికి వస్తుంది. పెద్ద కోడల్ని చూసి అత్తగారు, కస్తూరి, ఇంటికి చుట్టాలొచ్చినప్పుడు వాళ్ళకి టీ కానీ కాఫీ కానీ ఇవ్వాలని ఇంగిత జ్ఞానం తెలియదా? ఇప్పుడే పని ముగించుకొని లోపలికి వచ్చానత్తయ్య, ఇప్పుడే తీసుకొస్తాను అని లోపలికి వెళ్ళి టీ పెడుతూ ఉంటుంది. మా పెద్ద కోడలండి, చదువు సంధ్యలు ఏమీ లేవు, మర్యాదలు తెలియదు. ఊర్లో అందరూ కూడా అనవసరంగా ఈ అమ్మాయిని కోడలుగా చేసుకున్నానని అంటూ ఉంటారు. కానీ ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మీ అమ్మాయిని చూసిన తర్వాత గొప్పింటి అమ్మాయి, చదువుకున్న అమ్మాయి మా ఇంటికి వస్తే మాకే మంచి ప్రతిష్టలు కదా అని మాట్లాడుతూ ఉంటుంది. వాటిని వింటున్న కస్తూరి చాలా బాధపడుతుంది. కొన్ని రోజులు గడిచిన తర్వాత వాళ్ళిద్దరికీ పెళ్లి కూడా జరుగుతుంది. అందరూ కూడా ఒకే ఇంట్లో సంతోషంగా ఉంటారు. ఉద్యోగాలను వాళ్ళ ఊరికే మార్చుకుంటారు. అలా కుటుంబమంతా కలిసి ఒకే చోట ఉంటుంది. కుటుంబమంతా ఒకే చోట ఉండడంతో కస్తూరికి పని భారం ఎక్కువవుతుంది. గర్భవతి అన్న కనికరం కూడా లేకుండా పనులన్నీ అత్తగారు చేయిస్తూ ఉంటుంది. చిన్న కోడల్ని మాత్రం సోఫాలో కూర్చోబెట్టి, నీకు ఇష్టమైన లడ్డూలు తీసుకొచ్చాను, నీకు ఇష్టమైన పండ్లు తెచ్చాను, అన్నీ తిను అమ్మా అంటూ కూర్చోబెట్టి మరీ తినిపిస్తూ ఉంటుంది. అలా రోజులు గడుస్తున్నాయి. ఇంట్లో మగవాళ్ళు పనులకు వెళ్తూ ఉంటారు. చిన్న కోడల్ని తీసుకొని అత్తగారు సినిమాకి వెళ్తుంది. నెలలు నిండిన కోడల్ని అలా ఒంటరిగా వదిలిపెట్టకూడదని తెలిసి కూడా వాళ్ళు అలా చేస్తారు. కస్తూరి పనిచేస్తున్న సమయంలో ఆమెకి పురిటి నొప్పులు రావడంతో కింద పడిపోయి పెద్దగా అరుస్తూ ఉంటుంది. చుట్టుపక్కల ఎవ్వరూ ఉండరు. తను నొప్పులతో బాధపడుతూ ఉంటుంది. కొంత సమయం తర్వాత ఎప్పుడూ రాని భర్త పొలం నుంచి త్వరగా ఇంటికి వస్తాడు. ఆమె పరిస్థితిని చూసి చాలా భయపడుతూ హడావిడిగా హాస్పిటల్కి వెళ్తాడు. హాస్పిటల్లో వైద్యురాలు శాంతి ఆమెను లోపలికి తీసుకువెళ్తుంది. కొంత సమయం తర్వాత ఆమెకు మగపిల్లవాడు పుడతాడు. మీరు ఇంకొంచెం సేపు గనుక ఆలస్యం తీసుకొచ్చినట్లయితే తల్లి బిడ్డ ఇద్దరు చనిపోయేవాళ్ళు. అతను కంగారు పడుతూ ఉంటాడు. కంగారు పడాల్సిన అవసరమేమీ లేదు. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమం, మగపిల్లాడు పుట్టాడు అంటూ శుభవార్త చెబుతుంది. ఇదిలా ఉండగా చిన్న కోడలు అత్తగారు ఇంటికి వెళ్తారు. అక్కడ ఎవరూ లేకపోవడం చూసి చుట్టుపక్కల వాళ్ళను అడిగి తెలుసుకుంటారు. వాళ్ళు విషయం తెలుసుకొని హాస్పిటల్కి హడావిడిగా వెళ్తారు. మగపిల్లాన్ని చూసి పార్వతమ్మ చాలా సంతోషపడుతుంది. అమ్మా, కస్తూరిని ఒంటరిగా వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళారు? నేను గనక రావడం ఆలస్యమైతే ఇద్దరు చనిపోయేవారు తెలుసా? మీరు చేసిన పని వల్ల 2 నిండు ప్రాణాలు పోయేవి అంటూ బాధగా తిడతాడు. కొడుకు అలా మాట్లాడడంతో పార్వతమ్మ కూడా కొంచెం జాలి పడుతుంది. అమ్మో, నేను ఇంత కఠినంగా ప్రవర్తిస్తున్నానా అంటూ మనసులో ఆ మాటలు అనుకొని
తల్లి బిడ్డని చూడ్డానికి లోపలికి వెళ్తుంది. వాళ్ళు క్షేమంగా ఉండటంతో గట్టిగా ఊపిరి పీల్చుకొని బయటకు వస్తుంది. 2 రోజుల తర్వాత హాస్పిటల్ నుంచి అందరూ ఇంటికి వచ్చేస్తారు. రమేష్ చాలా సంతోషపడుతూ ఉంటాడు. కుటుంబం అంతా ఒకే చోట ఉంటుంది. అత్తగారు పెద్ద కోడలు చిన్న కోడల్ని వదిలేసి మనవడితో ఆడుకుంటూ ఉంటుంది. అది చూస్తున్న చిన్న కోడలు కొంచెం అసూయగా, ఏంటత్తయ్యా ఈ మధ్య మనవడితోనే సమయం గడుపుతున్నారు, నా గురించి అస్సలు పట్టించుకోవడం లేదు. చిన్న పిల్లాడు కదమ్మా, కస్తూరి ఒక్కతే ఏం కష్టపడుతుంది, అందుకే నేను వీణ్ణి పట్టుకున్నాను. అంటే నేను పని పాట లేకుండా ఖాళీగా ఉన్నాననే కదా మీరంటుంది అని గొడవ పెట్టుకోవడం మొదలవుతుంది. నేనేమన్నానమ్మా ఇప్పుడు అని అంటుంది అత్తగారు. వాళ్ళిద్దరి మధ్య గొడవ మొదలవుతుంది. ఇక కస్తూరి, ఎప్పుడూ లేనిదేంటి ఈ గొడవ, ఎందుకు గొడవ పడుతున్నారు అని వాళ్లకు సర్ది చెప్పి పిల్లవాడిని తీసుకొని ఆ పిల్లవాడిని చూసుకుంటూనే పనులు మొత్తం చేస్తూ ఉంటుంది. అలా రోజులు గడుస్తున్నాయి. చీటికి మాటికి చిన్న కోడలు అత్తగారి మీద గొడవ పెట్టుకుంటూ ఉంటుంది. నిన్ను నెత్తిన పెట్టుకొని చూసుకున్నాను, నన్ను నేను అనుకోవాలి, నీకు చాలా తలపొగరు. ఏమో అనుకున్నాను కానీ బామ్మో, నీకంటే నా పెద్ద కోడలే చాలా మంచిది. నేను అనవసరంగా దాన్ని హింస పెడుతున్నాను. నీకు హింస పెట్టడం అలవాటే కదా, నన్ను ఇన్ని మాటలు అంటున్నావు, మా ఆయన వచ్చిన తర్వాత నీ పని చెప్తాను అంటూ కోపంగా మాట్లాడుతూ గొడవ పడుతుంది. ఇక సాయంత్రం భర్త వచ్చిన తర్వాత అదే విషయాన్ని చెబుతుంది. రమేష్ దాని గురించి పట్టించుకోడు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. అత్తగారికి చిన్న గోడలతో విసిగిపోతుంది. అత్తగారి చేత పనులు చేయించాలని, ఇంటి మొత్తం మీద తానే పెత్తనం చేయించాలి అనేది చిన్న కోడలు ప్రయత్నిస్తూనే ఉంటుంది. చివరికి అత్తగారి చేత కాళ్ళు పట్టించుకునేదాకా వస్తుంది. అప్పుడు కస్తూరి, ప్రియాంక, ఇది సరైన పద్ధతి కాదు. నీకంటే పెద్దవాళ్ళ చేత ఇలా పనులు చేపిస్తావా? నువ్వు చదువుకున్న దానివే కదా, ఇలా చేయడం తప్పని తెలియదా? చదువుకున్న నాకు, చదువులేని నువ్వు నీతులు చెప్పడం అస్సలు బాలేదు. ఎక్కువ మాట్లాడితే చెంప పగలగొడతాను. ఆ మాటలకి అత్తగారికి కోపం వచ్చి చిన్న కోడల్ని కొడుతుంది. ప్రియాంక ఏడుస్తూ, నన్నే కొడతారా? అత్త కోడలిద్దరూ ఒక్కటైపోయారు, ఒక్క క్షణం కూడా నేను ఇంట్లో ఉండను అంటూ బట్టలు సర్దుకుంటూ ఉంటుంది. కస్తూరి, వద్దమ్మా, ఇప్పుడు ఏం జరిగిందని చిన్న చిన్న వాటికి ఇలా పెద్ద గొడవలు చేసుకొని ఇలా వెళ్ళిపోవడం మంచిది కాదు అని చెప్తూ ఉండగా, అమ్మా కస్తూరి, వదిలేయమ్మా, నేను నిన్ను హింస పెట్టినందుకు నాకు తగిన శాస్తి జరిగింది. ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండాలనేది నాకు బాగా అర్థమైంది, వదిలేయి. ప్రియాంక భర్తకు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రమేష్ ఇంటికి వస్తాడు. విషయం తెలుసుకొని, అమ్మా, నాకు ప్రియాంక ఎలాంటిదో బాగా తెలుసు. నేను నీకు ముందు నుంచే చెప్తున్నాను. వదిన్ని ఒకలాగా, ప్రియాంకను ఒకలాగా చూశావు. ఇప్పుడు ఏం జరిగిందో చూశావు కదా అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కస్తూరి మరియు అత్తగారు ఏం మాట్లాడకుండా ఉండిపోతారు. గోవింద్, శంకర్ ఇంటికి వచ్చి ఇంట్లో గొడవలు తెలుసుకొని వాళ్ళు కూడా చాలా బాధపడతారు. ఇదంతా నీ వల్లే జరిగింది అంటూ పార్వతమ్మని తిడతారు. పార్వతమ్మ ఏడుస్తూ బాధపడుతుంటే కస్తూరి వచ్చి, అత్తయ్య, మీరేం బాధపడకండి, ఈ గొడవలన్నీ వాటికవే సర్దుకుంటాయి. మీరు మనవడితో సంతోషంగా ఆడుకుంటూ ఉండండి. మీకేమైనా కాలక్షేపం కాకపోతే నాతో చెప్పండి, నేను మీతో సరదాగా మాట్లాడతాను. మీరేమైనా తినాలి అనుకుంటే కూడా నాతో చెప్పండి, నేను ప్రత్యేకంగా మీకోసం చేసి పెడతాను. ఒకవేళ మీరు బయటకు వెళ్దామన్నా నేను ముసుగు కట్టుకొని అయినా బయట వాళ్ళకి కనబడకుండా ఒక స్నేహితురాల్లాగా వస్తాను అని అంటుంది. ఆ మాటలకి అత్తగారు ఏడుస్తూ, నీ మంచి మనసుని అర్థం చేసుకోలేకపోయాను కస్తూరి. నువ్వు ముసుగు వేసుకోవాల్సిన అవసరం లేదు. నా పెద్ద కోడలు చాలా మంచిదని గర్వంగా చెప్పుకుంటూ తిరుగుతాను.
అని అంటుంది. ఆ మాటలకి తను చాలా సంతోషపడుతుంది. ఆ రోజు నుంచి అత్తాకోడళ్ళు చాలా సంతోషంగా ఉంటారు. ప్రియాంక తల్లి రాధ ప్రియాంకకు నచ్చ చెప్పి మళ్ళీ ఇంటికి పంపిస్తుంది. ప్రియాంక ఇంటికి వచ్చి అత్తగారికి కస్తూరికి క్షమాపణ కోరుకుంటుంది. ఇక జరిగిందంతా మర్చిపోయి కుటుంబమంతా సంతోషంగా ఉంటారు.